భవన్ తెలంగాణ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున భవన్ లోపలికి కూడా చొచ్చుకెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తాం. మాట్లాడదాం. మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ క్షమాపణ చెప్పాలి. కౌశిక్ రెడ్డి అంటేనే మహిళలకి మీ డిమాండ్స్ ఏంటండి? మీరు ఈరోజు ఎందుకు వచ్చారు? కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడండి. దమ్మున్నోడు అయితే ఇక్కడికి రావాలి. మహిళల్ని కించపరిచిన కౌశిక్ రెడ్డి సవాల్ ఇసిరేండు. నేను యూత్ ఉన్నా 39 ఏళ్ళు ఉన్నాయి, 65 ఏళ్ళు ఏం చేస్తాడు అన్నాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని రాణిసలేడు? దమ్ముంటే రమ్మని మహిళల మందరం వచ్చినాము. దమ్ముంటే రా. పెళ్ళాం బిడ్డని అడ్డం పెట్టుకొని ఎలక్షన్లలో గెలిచిన కౌశిక్ రెడ్డి మహిళా సమాజాన్ని నిన్న కించపరుస్తూ మాట్లాడాడు కదా. ఈరోజు నీ టీఆర్ఎస్ భవన్ దగ్గరనే ఉన్నాం. దమ్ముంటే రా బిడ్డ చూసుకుందాం. మహిళల మందిరం వచ్చినా రా. నిన్న అడగడికి వచ్చినా చూడొచ్చు. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలందరినీ కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకున్నారు. భవన్ లోపలికి వెళ్లకుండా ఇక్కడే ఆపేసి అరెస్ట్ చేస్తున్నారు. ఆ ఫ్లెక్సీలు కూడా తీసుకొచ్చారు. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అంటూ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ఈ మధ్యలో మహిళలకి మర్యాదను ఇస్తలేదు. 10 సంవత్సరాలకు వాళ్ళకి పాలనలో మహిళలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. వాళ్ళ క్యాబినెట్ లో కూడా ఒక మంత్రి లేడీ మంత్రి పదవి కూడా లేదు. అలాంటి దౌర్భాగ్య స్థితి బీఆర్ఎస్ పార్టీది. ఈ బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డి నిన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్. ఈ రోజు మహిళలకు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాక పట్టుకొని ఉన్నావు. మహిళలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కౌశిక్ రెడ్డిని ఎక్కడ కూడా బుద్ధి చెప్తారు. దమ్ముంటే రా తెలుసుకుందాం. కేటీఆర్ ఏమో మహిళలని బ్రేక్ డాన్సులు చేయమని